పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు ఏప్రిల్ 16వ తారీఖు. యోహాను సువార్త 3వ అధ్యాయము 31వ వచనము నుండి 36వ వచనం వరకు. పైనుండి వచ్చువాడు అందరికంటే అధికుడు, భూలోకము నుండి వచ్చువాడు భూలోకమునకు చెందినవాడు. అతడు భూలోక విషయములను గూర్చి మాట్లాడును. పరలోకము నుండి వచ్చువాడు అందరికంటే అధికుడు. ఆయన తాను చూచిన వినిన విషయములను గూర్చి సాక్ష్యం ఇచ్చును. కాని ఎవరునూ ఆయన సాక్ష్యమును అంగీకరింపరు. ఆయన సాక్ష్యమును అంగీకరించిన వాడు దేవుడు సత్యసంధుడని నిరూపించును. దేవునిచే పంపబడిన వాడు దేవుని విషయముల గూర్చి చెప్పును. ఏలయనా దేవుడు ఆయనకు తన ఆత్మను సమృద్ధిగా వసగును. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు. ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. కుమారుణ్ణి విశ్వసించువాడు నిత్య జీవమును పొందును. ఆయనకు విధేయించని వాడు జీవమును చూడలేడు. దేవుని ఆగ్రహము అతనిపై నిలిచి ఉండును. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.